చూస్తున్నారా. ఇప్పుడు ప్రజెంట్ మన దగ్గర కేసింగ్లు అయితే అయిపోయినాయి. కరెక్ట్గా ఒక 4 బోర్లకి కేసింగ్ ఉంటే బాగుండేది, కానీ అయిపోయినాయి. మన దగ్గర అక్కడ లుసాకాలో ఉన్నాయి కానీ కేసింగ్లు పంపించడానికి ట్రాన్స్పోర్ట్ దొరకలేదన్నమాట. సరే వచ్చేలోపు కేసింగ్లు అయితే తెచ్చుకుందాం అని చెప్పేసి చిప్పాట అయితే పోతున్నా. చిప్పాట పోయి కేసింగ్లు తెచ్చుకొని ఈలోపు మనం ఒక 4 బోర్స్ అయితే కేసింగ్లు తెచ్చుకున్నామంటే ఈలోపు అవి లుసాకాలో ఉన్నవి మనకి ఇక్కడికి వచ్చేస్తాయి. సో ప్రజెంట్ అయితే నేను లుసాకా పోవడానికి ఇక అంతా రెడీ అయిపోయినా. కేసింగ్లు కూడా మన దగ్గర ఎక్కువ లేవు. ఎన్ని ఉన్నాయి? 5 కేసింగ్లే ఉన్నాయి. అవి ఎటు సరిపోవు అనమాట. సో అందుకనే పోయి ఒక 4 బోర్లకి కేసింగ్లు తెచ్చేసుకొని ఇక్కడికి వెళ్ళి ఇంకా తెచ్చుకొని 4 బోర్లు మనం వేసేలోపు అయితే మనకి లుసాకి వెళ్ళి కేసింగ్లు అయితే వచ్చేస్తాయి. ఇక ఖచ్చితంగా ఈరోజుకి మనకి బండి ఆగిపోయి సండే, మండే, ట్యూస్డే ఇది 3వ రోజు అనమాట. మనకి బండి ఆగిపోయి 3 రోజులకి వెళ్ళి మనకి ఆడ ట్రాన్స్పోర్ట్ దొరకలేదు. ఇక్కడ మన బండి ఆగిపోయింది. ఇక ఎక్కువ రిస్క్ చేద్దామని లేదు. ఇక నేనైతే పోయి కేసింగ్లు తెచ్చేసుకొని స్టార్ట్ చేసుకుంటా మెల్లగా. ఈలోపు మన వాళ్ళకి అక్కడికి వెళ్ళి మనకి కేసింగ్లు అయితే పంపించేస్తారు. ఇక డబుల్ ప్రైజ్కి అయితే ఇప్పుడు కేసింగ్లు అయితే తీసుకుంటున్నా. ఒక 25 కేసింగ్లు ఇప్పుడు లుసాకాలో నార్మల్గా జస్ట్ యావరేజ్గా ఊరికనే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఒక 600 ఉందనుకోండి. ఇప్పుడు ఇక్కడ మనం డబుల్ ప్రైజ్ పెట్టి కేసింగ్లు అయితే తీసుకుంటున్నాం. ఒక 25 ఇక పోయి తెచ్చుకుంటా. ఇక మన వాళ్ళు ఒక 2 తీసుకొని పోతాను. ఎందుకంటే మళ్ళీ మనకి చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా మనకి సాల్వ్ అవుతుంది అనమాట. మ్యాన్ పవర్ లేకపోతే మళ్ళీ రోడ్ సైడ్ ఇబ్బంది పడాలి. ఒక 2 తీసుకొని పోతున్నాను అనమాట. ఇక ఓకే అయితే డీజిల్ తీసుకుంటున్నాం. మనం చిపాట పోవడానికి డీజిల్ లేదు బండిలో. డీజిల్ అయితే తీసుకుంటున్నాం అనమాట. డీజిల్ బాగా రేట్ బాగా పెరుగుతుందో చూద్దాం రండి డీజిల్ ఒకసారి. ఇక డీజిల్ చూసారు కదా 33.34 కోచం పోయి కేసింగ్లు వేసుకొచ్చాను. ఓన్లీ ప్లెయిన్ పైప్లే తెచ్చిన అనమాట. స్క్రీన్ లేని తీసుకురాలేదు. ఎందుకంటే మనకి వాళ్ళ దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ లేదు, స్క్రీన్ మ్యానుఫ్యాక్చరింగ్. ఇక నేను ప్లెయిన్ వరకే తీసుకొచ్చిన. నా దగ్గర స్క్రీన్లు ఉండే. చాలామంది ఏం చేస్తారంటే ప్లెయిన్ కొనేసి ఏం చేస్తారు, గ్రైండర్ యూజ్ చేసి వాళ్ళు స్క్రీన్లు అయితే వేసుకుంటారు. మనం అట్లా కాదు, ఖచ్చితంగా స్క్రీన్ అయితే కంపెనీ స్క్రీనే వాడతాం. చూపిస్తా చూడండి మీరే. ఇవి నిన్న మనం తీసుకొచ్చిన పైపులు అనమాట. ఒక 25 పైప్స్ అయితే తీసుకొచ్చినాను, ఒక 4 బోర్లు సరిపడా. ఎందుకంటే మన దగ్గర ఉన్నది అవే బోర్లు, ఎక్కువ బోర్లు లేవు. ఇది స్క్రీన్, ఇది కంపెనీ స్క్రీన్ అనమాట. చూసారు కదా ఎంత చిన్నగా ఉందో. కనీసం మన వెంట్రుక కూడా ఇందులో దూరదనమాట, అంత చిన్నగా ఉంటుంది. ఈ కంపెనీది మనం ఇవే వాడతాము, ఇవి బయటివి వాడము. ఎందుకంటే మనకి ఈ చాలా ఇంపార్టెంట్ ఇది. ఎందుకంటే డస్ట్ రాదనమాట. ప్రాపర్ వాటర్ తొందరగా క్లీన్ అయిపోతుంది. అదే మనం గ్రైండర్తో పెట్టి వేసినాం అనుకోండి, గ్రైండర్తో పెట్టేసి స్క్రీన్లు వేసినాం అనుకోండి, చాలా అంటే చాలా దరిద్రంగా ఉంటుంది. ఎందుకంటే గ్రైండర్ సైజు ఎక్కువ ఉంటుంది కదా, మన కటింగ్ డిస్క్ సైజు ఎక్కువ ఉండటం వల్ల ఏమవుతుందంటే అది హోల్ పెద్దగా అయిపోయి గ్రావెల్ ప్యాక్ సరిగ్గా కాకపోతే మట్టి దిగిపోవడానికి చాలా అవకాశం ఉందన్నమాట. మామూలుగా ప్లెయిన్ పైపుకి ఒక 700 ఉందనుకోండి, 700 కోచా ఉందనుకోండి. ఇట్లా స్క్రీన్లు ఇట్లా కట్ చేసినందుకు, కంపెనీ కటింగ్ ఉన్నందుకు ఒక 200 ఉంటే 200 ఎక్స్ట్రా ఉంటుంది. పోతే పోయిందని చెప్పేసి మేము తీసుకుంటాము. వేయకపోతే వాడు మనల్ని అలౌ చేయడం. ఇంకొకటి మనకే రిస్క్. ఒకవేళ వాడు అలౌ చేసినా మనం వేసినా అది ఫ్లషింగ్ చేసేటప్పుడు గ్రావెల్ సెట్ కాలేదనుకోండి, బురద వచ్చేస్తూ ఉంటుంది. సో అవన్నీ రిస్కులు తీసుకోకుండా పోతే పోయింది, ఒక 200 డిఫరెంట్ ఉంటుంది అంతే. ఇవే వేస్తాం అనమాట. బయలుదేరినాము, ఇంకా మేము సైట్కి వెళ్తున్నాము. ఇక పొద్దున్న లేచినాము, ఇక లేచి అన్నీ ప్యాక్ చేసుకొని ఇక బయలుదేరినాం. ఇప్పుడు టైం వచ్చేసి 7 అవుతుంది. 7కి చూసారు కదా ఎండ ఎట్లా వచ్చేసిందో. చలికాలం అందులోనూ అసలు మామూలుగా చలి పెట్టాలి బాగా. ఈ ఇయర్ చలి లేదు, ఎండ బాగా కొడుతుంది. అసలు కంప్రెసర్ దగ్గర నిలబడలేకపోతున్నాం. డ్రిల్లింగ్ చేసేటప్పుడు ఎండ బాగా వస్తుంది అనమాట. కొంచెం ఈరోజు టౌన్ ఏందో బిజీగా ఉంది. చిన్న టౌనే ఇది, లుమేజీ. చిపాట నుండి ఒక 145 కిలోమీటర్స్ అట్లా ఉంటుంది. చిన్న టౌను కాకపోతే మేము వెళ్ళే టైంకి ఇవేమి ఉండవు 7కి. కానీ వాళ్ళు ఏందో కొంచెం కొద్దిగా రిస్క్గా ఉందన్న. ఇంకా మనం వెళ్ళే రోడ్లన్నీ ఇట్లానే ఉంటాయి. ఖచ్చితంగా పొలాల్లోకి వెళ్ళే ఉంటాయి రోడ్లన్నీ.
అయితే మనం ఏంటంటే ఎదర కొద్దిగా చిన్న కాలువలాగా ఉందన్నమాట. అందులోనూ ఒక 100 మీటర్ల వరకు నీళ్లు ఉన్నాయి. సో అటు బండి ఖచ్చితంగా దిగబడిపోద్ది అని చెప్పేసి ఇటు వస్తున్నాం అనమాట. ఇది ఏంటంటే పొలాల్లోకి వెళ్ళి ఆల్రెడీ మనం ఇంతకుముందు పోయినాం. ఈ రోడ్డు మనం వేసింది, మన బండి మీదతో మనం వేసింది అనమాట. ఇంతకుముందు 3 సైట్లు డ్రిల్లింగ్ చేసినాం ఇదే రోడ్లో. ఇప్పుడు కూడా మనకి 2 సైట్లు ఇటే ఇచ్చిండు అనమాట. సో ఇటే పోతున్నాం. ఇంతకుముందు రోడ్డు కూడా ఇది మనం వేసిందే. 2 సైట్లు వేసినప్పుడు మంచిగా ఇప్పుడైతే ఇక మనం వెళ్ళిన తర్వాత ఇక మిగతా వాళ్ళందరూ కూడా ఇటే యూజ్ చేస్తున్నారు. ఇక రోడ్డు పడిపోయింది ఇక వీళ్ళకి. సృజల రోడ్డు వేసేసింది వీళ్ళకి. బోర్లతో పాటు రోడ్డు కూడా వేసినాం అనమాట. ఇక మొత్తం ఇక్కడ నుండి కొద్దిగా అంటే ఎట్లా అంటే ఒక 3 కిలోమీటర్స్ డైరెక్షన్ అయితే తీసుకున్నాం అనమాట. ఎదుర మరీ ఘోరంగా ఉంటుంది రోడ్డు, అస్సలు బాగుండదు. ఇక మళ్ళీ మనం మెయిన్ రోడ్లో కలిసిపోతాం. ఎక్కడంటే కొంచెం ఎదరికి వెళ్ళిన తర్వాత ఒక 2 కిలోమీటర్స్ వెళ్ళి ఎదరికి వెళ్ళిన తర్వాత మెయిన్ రోడ్లో అయితే కలిసిపోతాం. కాకపోతే ఈ కొద్ది లెంత్లో ఏంటంటే చెట్లు ఉంటాయి, కొద్దిగా రోడ్డు అటు ఇటు వంపులుగా ఉంటుంది. అవన్నీ చూసుకొని మనం చక్కగా సీదాగా వెళ్ళిపోవాలి, లేదంటే జాయింట్లు దెబ్బతింటాయి, సెంటర్ బోల్ట్ పోతుంది. ఇవన్నీ కామన్. ఇక మనకి మన వర్క్ ఇక అట్లాంటిది. ఇక అవన్నీ చూసుకుంటే మనం పాయింట్లు చేయడం పోతూ ఉంటుంది, వేయాల్సింది వేస్తూనే ఉంటాం. ఇక ఇది తప్పదు. మనకి డైరెక్షన్ అయిపోయింది మెయిన్ రోడ్డుకి, అంటే గ్రావెల్ రోడ్డుకి అయితే వచ్చేసినాం. ఇక్కడ నుండి మనం సైట్కి వెళ్ళిపోయే వరకు ఇంతకుముందు ఎదురేసినాం అనమాట. అక్కడ వరకు మనకు తెలుసు రోడ్డు ఎక్సలెంట్ ఉంటుంది, ఇట్లానే ఉంటుంది, ఇక ఏం ప్రాబ్లం ఉండదు. మరి ఎదురుకి వెళ్ళిన తర్వాత ఇంకెట్లా ఉంటుందో ఏంటన్నది మనకి తెలియదు. ఎందుకంటే ఇది చెప్పడం ఏంటంటే మనం ఇప్పుడు వేసిన 3 బోర్లు దాటి ఒక 5 కిలోమీటర్లు ఎదురుకి వెళ్తే అక్కడ నుండి మళ్ళీ రైట్ తిరగాలని చెప్పేసి అన్నారు. రైట్ తిరిగి మనం వేసిన 3 బోర్లు అంత లెక్క మనకి రోడ్డు తెలుసు, మిగిలింది ఎట్లా ఉంటుందో ఇక తెలియదు. సో కొంచెం రిస్కే. అంటే కొత్త రోడ్లు వెళ్తున్నాం కదా, ఎట్లా ఉంటుంది, నీళ్ళు ఏమైనా ఉంటాయా, తడిగా ఉంటే బండి దిగబడుతుంది, మళ్ళీ దిగబడితే ఇబ్బంది పడాలి. మొత్తం మనం ఇంతకుముందు చేసిన 2 వీడియోలలో కూడా మన బండి దిగిపోయింది. ఆ 2 బోర్లు ప్లస్ అంతకుముందు 4 బోర్లు ఇక అట్లానే బండి దిగబడతా ఎట్లా కొట్లా వెళ్ళి సైట్ అయితే ఫినిష్ చేసుకొని వచ్చినాము. మనకి వెళ్ళేటప్పుడే ఇబ్బంది, వచ్చేటప్పుడే ఎట్లాంటి అంటే రోడ్లు అన్నీ తగిలేవి, బళ్ళు పోని రోడ్లే దొరుకుతాయి అనమాట అన్నీ. ఇక్కడ కూడా ఇప్పుడు చాలా ఇబ్బందిగా ఉంది బండి పోనీకి. అలా అసలే ఇంతకుముందు మనం బండి దిగబడిపోయింది, ఇప్పుడు ఎట్లా ఆలోచిస్తూ ఉన్నాం. ఇక బండి ఆపేసినాం, వెనకమాల ఆపేసి చూసారు కదా నా వెనకమాల ఎట్లా ఉంది రోడ్డు, ప్రాపర్గా చూపిస్తాను చూడండి. మనకు తగిలేవన్నీ ఇట్లాంటివి తగులుతున్నాయి. ఇక బండి అటు ఇటు అయిందంటే ఓ పక్క ఒరిగిపోద్ది. అందుకని చెప్పేసి రిస్క్ చేయకుండా ఫస్ట్ అయితే ఆపేసి కమ్యూనిటీ పీపుల్స్ వచ్చిన తర్వాత ఏదైనా రోడ్డు ఉందా లేదంటే ఏంటి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాలని ఆలోచిస్తాయి. ఇక ఇదే మనకిప్పుడు కొత్తగా రాబోతున్న టాస్క్ అనమాట. చూడటానికి కొంచెం గట్టిగానే అనిపిస్తుంది. ఇక ఇది నాకు బాగా భయం వేస్తుంది. అసలు ఈడ వెళ్తుందా లేదా అని కొంచెం డౌట్గా ఉందన్నమాట. ఇదే నాకు బాగా డౌట్గా ఉంది. ఇదనమాట పొజిషన్. ఈ ఒకసారి మనకి ఇక్కడికి వచ్చేసిందంటే ఇక వెళ్ళిపోయినట్టే. సరే మీరు ఏమంటారు ఒకసారి కామెంట్లో చెప్పండి, బండి పాస్ అవుతుందో లేదు, దాన్ని బట్టి మనం డిసైడ్ అయిపోదాం వెళ్దామా వద్దా అని చెప్పేసి. చెప్పండి, మీరు చెప్పండి, వెళ్ళిపోతుందా వెళ్దా. ఇప్పటివరకు నా వీడియో చూసినట్లయితే లైక్ చేయండి, మీకు నచ్చితే లైక్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. మీరు లైక్ చేస్తే ఏంటంటే మనకి కొంచెం మోటివేషన్గా ఉంటుంది, ఇంకొక నలుగురికి రీచ్ పెరుగుతుంది, అంతే, అంతకు మించి ఏమి ఉండదు. కుదిరితే లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి కుదిరితే. మరి మనమైతే ముందుకి ఇంకా వెళ్ళిపోదాం. మేము రోడ్డే వేసుకుంటున్నాం, ఎందుకంటే వేరే ఆప్షన్ లేదు. ఇక మన దగ్గర ఎట్లా గ్రావెల్ సంచులు ఉంటే ఇక ఆ సంచుల్లోకి వెళ్ళే పక్కన ఇసుక ఉంది. ఇట్లా మట్టి అయితే కొంచెం ఇబ్బంది పడతాం, కానీ ఇసుక ఏమి ఇబ్బంది ఉండదు అనమాట. వాటర్లో ఇసుక పోసినామంటే ఇంకా గట్టిగా అయిపోతుంది. అందుకని చెప్పేసి ఇక సంచుల్లోకి ఎత్తి ఇసుక మంచిగా ఇక మేమే చక్కగా ఆల్రెడీ అంతకుముందు అటు సైడు చేసి ఉన్నారు వేరే వాళ్ళు, సేమ్ అట్లానే ఇక మేము కూడా మంచిగా ఈ మట్టి అయితే పోసి ఇసుక సంచుల్లోకి ఎత్తి గట్టిగా దృఢంగా చేసుకొని వెళ్తాం. ఎందుకంటే బండి దిగబడిందంటే ఖచ్చితంగా అటు
రైట్ సైడ్ ఒరిగిపోతుంది. ఎందుకంటే డౌన్ ఉంది, కొద్దిగా వంపుగా ఉంది రైట్ సైడ్. ఖచ్చితంగా ఇక అటు ఒరిగిపోతుంది. మనం ఇక రిస్క్ చేయాల్సిన అవసరం లేదు. ఆడ నెట్వర్క్ లేదు. ఇప్పుడు మేము ఉన్న దగ్గర అసలు నెట్వర్క్ లేదనమాట. నా దగ్గర 2 సిమ్లు ఉన్నాయి, ఎయిర్టెల్, జామ్టెల్. దేనికి కూడా నెట్వర్క్ లేదు. ఇక మన వాళ్ళకి కమ్యూనికేషన్ అవ్వడానికి కూడా మనకి ఇబ్బంది పడాల్సి వస్తుంది. మళ్ళీ ఇక్కడ నుండి నేను నెట్వర్క్ కోసం ఎంత దూరం పోవాలి? ఖచ్చితంగా 25 కిలోమీటర్లు అయితే పోవాలి. ఇక అన్నీ వేస్ట్. ఇక మనం ఇవన్నీ పెట్టుకున్నామంటే తలకాయ నొప్పి, ఇక్కడే ఉండిపోతాం. సో ఈ అన్ని రిస్కులు చేయకోకుండా ఇక కష్టపడి ఒక అరగంట కష్టపడినామంటే ముందే ఈ బండి అయితే సేఫ్గా అవతలకి వెళ్ళిపోతుంది. ఒకసారి వెళ్ళిందంటే వచ్చేటప్పుడు మనకి ఇంకా నమ్మకం పెరుగుతుంది. ఖచ్చితంగా మళ్ళీ వెళ్ళిపోతాం మనం ఇక్కడ అనే నమ్మకం ఉంటుంది అనమాట. ఇక ఆ నమ్మకంతో మనం రిటర్న్ ఈజీగా వచ్చేసేవచ్చు. అందుకని చెప్పేసి మనం అయితే ఇక ఇది వేపిస్తున్నా నేను. మట్టి ఇసుకలోకి ఎత్తించి, ఇసుకను సంచిలోకి ఎత్తించి కొద్దిగా వాటర్ ఉన్న దగ్గర మనకి ఏడైతే డౌట్గా ఉందో అక్కడైతే వేపించేస్తున్నా. Apri direto, Apu. గిడియోన్ స్లీపింగ్ రా. గిడియోన్ ఇట్లాగొట్లా అది క్రాస్ అయిపోయినాం అనమాట. ఇక ఇప్పుడు మళ్ళీ సైట్కి అయితే వెళ్ళిపోతున్నాం. ఇక్కడ నుండి ఇక రోడ్డు బాగానే ఉంటుందని చెప్పేసి అంటున్నారు. ఇక సైట్కి సరే మరి వెళ్ళిపోతున్నాం. ఇక ముందర ఏం లేదు, బాగానే ఉంది, ఇది ఒకటే ప్రాబ్లం అని చెప్పేసి అన్నారు. ఇక మేమైతే వెళ్ళిపోతున్నాం ఇంక ఎదరికి. సైట్కి వచ్చేసినాం, పాయింట్ మీద పెట్టేసినాం. ఇక ఖచ్చితంగా మనకి సైట్కి వచ్చేసరికి 11:30 అయితే అయిందనమాట. ఇప్పుడైతే స్టార్ట్ చేసేస్తున్నాము. ఇక్కడ నుండి మనకి 50 మీటర్లు అయితే డ్రిల్లింగ్ చేయాలి. చూద్దాం ఎట్లా ఉంటుందో.
Yevi kulingana epasi watechi. Kama mimi ndio. Wamene huyu. Wambo vile kama mtambo wa huyu. Nanze za kumuzika. Haujansi mama wangu wewe. Amota mama si. Amona zile za kumuzika kwenda. Haujansi mama wangu. Kumbuyo. Kende kumbakana. Kende kumbakana. Soka ikana. Soka ibona. Akaitame. Ndio tena Kisha soda hii. Hai zambo sogoneza. Ndiwali po pinga koko papalasa. Yeah? Oh. Kumbangana. Sampo, tiramos sampo para boa. Olha para calor, já, por causa da gringa.
పాయింట్ అయితే అయిపోయింది. ఇక ఇక్కడ నుండి వేరే సైడ్కి అయితే వెళ్ళిపోతున్నాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మన ఛానల్ వీడియో చూస్తున్నారు కానీ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటారు. నెక్స్ట్ వీడియోలో కలుసుకున్నారు. వెళ్ళిపోయి ఆ ఢిల్లీ మళ్ళీ స్నానం చేసి రేపు మార్నింగ్ అయితే మీరు సైట్ అయితే స్టార్ట్ చేయాలి. ఓకే.